పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. ఇదిగో ప్రభువా, బిడ్డలో వారి యొక్క మరి కుటుంబాల కొరకు నాయన సాక్ష్యాలు చెప్పారు ప్రభువా. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన వారి జీవితంలో కుటుంబాల్లో కార్యాలు జరిగించిన ఆయన ప్రభు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచుతండి, ఆరోగ్యాలు దయచేతండి, సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యం చేయండి. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియజెప్పండి నాయన ప్రభు. మీకే స్తోత్రాలు తండ్రి నాయన. నీ సత్యవాక్యములు సరిగా విభజించి మీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించిన ఆయన మీ ఆత్మ వశురాలుగా చేయతండి, సహాయం చేయతండి అయ్యా. మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధుడైన తండ్రి, ఇహ పరమల్లో దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన ప్రభు. మీకే స్తోత్రాలు తండ్రి నాయన. మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి ఈ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన, సహాయం చేయతండి. ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రాలు వెలిగించబడును గాక, ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. ఆత్మ ప్రభువారు మీరే కార్యం చేసి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చోబెట్టుటకై. ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నాడు ఈయన? ప్రధానులతో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. ఏ ప్రధానులంట? తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టాలనుకుంటున్నాడంట. ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నాడండి? ఎవరిని? దీనులను, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఇక్కడ మరి ఇద్దరిని చెప్తున్నాడండి ఆయన. ఒకటి దరిద్రులు, రెండోది పేదలు. ఈ దరిద్రులు ఎవరో, ఈ పేదలు ఎవరు? వీళ్ళని ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు వీళ్ళు? ఈ పేదలు ఎవరు? తర్వాత ఈ యొక్క దరిద్రులు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే చూడండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మనల్ని ఏం చేశాడు? ఆయన నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న దేవుడు మనము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? బిడ్డ పుట్టగానే చూసి ఏమని చెప్తారు? అచ్చు వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు, లేకపోతే వాళ్ళ తాతయ్యలాగా ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మలాగా ఉన్నాడు, తాతయ్యలాగా లేకపోతే నానమ్మలాగా ఉన్నాడు, ఇలా చెప్తారండి. చెప్పినప్పుడు ఎవరి పోలికి వచ్చిందో వాళ్ళకి పైకి సంతోషపడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, లోపల సంతోషపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా కదా? అయితే ఏది ఏమైనప్పటికీ అయినా మన రూపముతో పుడితేనే ఎంత ఆనందపడిపోతే, మన పరలోకపు తండ్రి ఆయన రూపముతో మనల్ని నిర్మించుకున్నాడంటే ఇంకా ఆయన ఎంత ఆనందపడతాడు చెప్పండి. నా బిడ్డలు ఎలా చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన? చెప్పండి, ఎలా చేయాలనుకుంటున్నాడు? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడంట. ఎవరిని? దరిద్రులను. అసలు వీళ్ళు దరిద్రులు ఏంటండి? దరిద్రులు అంటే ఎలా ఉంటారు వీళ్ళు? వాళ్ళండి, వాళ్ళ పరమ దరిద్రులు అండి బాబు అంటారా? కానీ మనము ఒక వ్యక్తిని గురించి చూసినప్పుడు మరి అలాగ రాయబడలేదండి. చూడండి, దావీదు గారు తన అన్నలకి ఆహారం తీసుకెళ్ళాడు. రాజుగారికి కూడా కొంత తీసుకెళ్ళాడు అనమాట. వాళ్ళ నాన్నగారు పట్టుకెళ్ళి రాజుగారికి కూడా ఈ బాబు అని పంపించాడు. వాళ్ళు ఎక్కడున్నారు అంటే యుద్ధం దగ్గర ఉన్నారండి. ఎక్కడున్నారు? యుద్ధం దగ్గర ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన
మరి ఒక స్వరాన్ని పెట్టున్నాడు. ఎవరైనా సరే ఇశ్రాయేలీయులు నా మీదకి రండి అని చెప్పి మీలో మరి ఒక రకంగా చెప్పాలి అంటే మగవాళ్ళే లేరా, మరి వాళ్ళందరూ మగవాళ్ళు కాదండి యుద్ధంలో ఉన్న వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? నా మీద యుద్ధానికి వచ్చే మగవాడు ఎవడైనా మీలో ఉన్నాడా అన్నట్టు పిలుస్తున్నాడు అతను. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పురుషులోనేండి. పైగా దేవుడు కూడా దూషిస్తున్నాడంట. అతను ఏమంటున్నాడు? దూషించటం, తిరస్కరించటం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దావీదు వెళ్ళి ఆహార పదార్థాలు వాళ్ళకి ఇద్దామని వెళ్ళినోడికి ఆ మాటల చెవిలో పడగానే ఆయనకి భయంకరమైన రోషం వచ్చేసింది. రోషం వచ్చేసి ఎవడవాడు, వాడేంటి దేవుణ్ణి అలా దూషిస్తున్నాడేంటి, అలా మాట్లాడుతున్నాడేంటి, ఎవడవాడు, ఏంటి ఈ కథ ఏంటి, ఈ కార్యం ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట. అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇది సంగతే అని చెప్పారన్నమాట. ఇప్పటి వరకు యుద్ధాలు ఒక రకంగా జరిగినాయి, కానీ ఈ యుద్ధం అలాగ లేదు. అతను ఒక్కడ మాత్రమే యుద్ధానికి వస్తాడో, మనలో ఎవరైనా అతని మీదకి వెళ్ళాలి, ఎవరు గెలిస్తే వాళ్ళకే అవతల వాళ్ళు బానిసలైపోవాలి అని చెప్పాను. అవునా అని చెప్పి అప్పుడు అతను అంటాడు కదా, ఆ రీతిగా అతను ఉదయము సాయంత్రము ఏం చేస్తున్నాడట, అదొక పనిలాగా ఉదయం సాయంత్రం కూడా దేవుని దూషిస్తూ తిరస్కరిస్తూ దేవుని బిడ్డల్ని మరి అసహ్యంగా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నటప్పుడు 40 రోజులు అయింది. అప్పుడు ఎంత అయింది? 40 రోజులు అయింది. 40 రోజులకు ఒక ప్రత్యేకత ఉంటుందండి. 7 రోజులకు ఒక ప్రత్యేకత ఉంటుందండి. అలాగే 3 రోజులకు ఒక ప్రత్యేకత ఉంటుందండి. మీరు గమనించుకోండి. మూడో రోజుని జయం వస్తుంది, 7వ రోజుని జయం వస్తుంది, 40వ రోజున కూడా జయం వస్తుంది. హల్లెలూయా. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు మనము దేని కొరకైనా ప్రార్థన చేసినప్పుడు, ఏ విషయం కొరకైనా మనం ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఒక వ్యాధిలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నటప్పుడు, ఇలాగ రకరకాలు మనం లోకంలో ఉన్నాం కనుక మన మీదకి దండెత్తుకుంటూ వస్తూ ఉంటాయండి. వచ్చినప్పుడు అవి మనము చాలా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇలా సంఘంలో చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాము. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే 3వ రోజున విజయం వస్తాయంటే కొన్ని వాటికి 3వ రోజు విజయం వస్తుందట. కొన్ని వాటికి 7వ రోజు వస్తుంది. 3వ రోజు కావచ్చు, లేకపోతే 3 వారాలు కావచ్చు, 30 రోజులు కావచ్చు, 30 నెలలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. అవునా? 3 అది మీరు 3 నిమిషాలే చూసుకోండి, 3 గంటలే చూసుకోండి, 3 రోజులే చూడండి, 3 వారాలే చూడండి, 3 నెలలే చూడండి, 3 సంవత్సరాలే చూడండి, 30 సంవత్సరాలే చూడండి. ఈ 3 అనే దానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి మరి జయం కదా, అది జయం పొందాడా లేదా? దేనిపైనా? మరణం. అలాగే 3వ రోజున జయం వస్తుంది, అలాగే 7వ రోజున జయం వస్తుందండి. అది 7 నిమిషాలు కావచ్చు, 7 గంటలు కావచ్చు, 7 వారాలు కావచ్చు, 7 నెలలు కావచ్చు, 7 సంవత్సరాలు కావచ్చు. ఇలాగ 7 అనేటువంటిది మీరు చూసుకోండి. 7 నిమిషాలు గడిచిపోవచ్చు, 7 గంటలు గడిచిపోవచ్చు. నెక్స్ట్ దానికి మనం కనిపెట్టాలన్నమాట అండి. కార్యం జరగలేదంటే నేను ఒక్కొక్కసారి ముందు చూసుకుంటాను, ఒక్కోసారి చూసుకోనండి. జయం వస్తుంది. జయం వచ్చాక అవును ఇప్పుడు జయం వచ్చింది, ఎంతకాలం అయింది అని నేను లెక్క పెట్టుకుంటాను, ఆలోచించుకుంటాను. ఎప్పుడు నేను లెక్కలు చూసుకోనండి. ఆలోచించుకున్నప్పుడు అది 3 కావచ్చు, 7 కావచ్చు, ఈ రకంగా అది చెప్తున్నాను కదా. ఇలాగ గంటలు కానీ, వారాలు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ
ఓహో అందుక జయమిచ్చాడు ఆ దేవుడు అనుకుని దేవుడికి వందనాలు చెల్లిస్తానన్నమాట. మన జీవితాల్లో ఇది తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ మానేయకూడదండి. ప్రార్థన చేసాం జరగలేదని ఎప్పుడు కూడా వదిలేయకూడదండి, జరుగుతుంది. ఎవరిని గుళ్ళో మనం నడుస్తున్నామండి, గుళ్ళో నుంచి నడుచుకుంటే ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? లోపల నుంచి బయటికి వెళ్తామా లేదా? బయటికి వెళ్ళిన మనం ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ గేటు వరకు వెళ్తాం. గేటుకి వరకు వెళ్ళిన మనం ఎక్కడికి వెళ్తాం? ఎవరింటికి వాళ్ళం వెళ్తాం. అంటే ఇక్కడ మనం అడుగులు ప్రారంభించిన మనము ఇక్కడ 2 అడుగులు వేసి మన ఇంటి దగ్గర ఉంటామా చెప్పండి? అంటే మనం అడుగులు వేసే కొలది మనం ఏం చేస్తున్నాము? మనం వెళ్ళాల్సిన ప్లేస్కి దగ్గర అవుతున్నాం. మనం వెంటనే వెళ్ళిపోవటం లేదు మనం, కానీ ఎక్కడ ఏమవుతున్నాం? మనం దగ్గర అవుతున్నాం. మనం వెళ్ళాలనుకున్న మన ఇంటికి కావచ్చు, మనం వెళ్ళాలనుకున్న ఊరికి కావచ్చు, మనం ఏమవుతున్నాము? మనం బయలుదేరి నడుస్తూ ఉన్నాము. కొంచెం దూరం వచ్చానంటాం, లేకపోతే సగం దూరం వచ్చామంటాం, 3 వంతులు వచ్చేసామంటాం, దగ్గరలో ఉన్నామంటాం, ఇలా మాట్లాడతాము. అంటే బయలుదేరామా లేదా? బయలుదేరాం. ఉన్న స్థలంలో ఉండలేదు, మనం బయలుదేరాం. మనం అలాగే దేవుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యం ప్రారంభం అవుతుందండి. మనకు కనపడదు. ఏమవుదో మనకు కనపడదు. మనం అనుకుంటాము ఏంటో ఎంత ప్రార్థన చేస్తాను, ఏం జరుగుతుందో ఏంటో, అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? అసలు నా ప్రార్థన అంగీకారంగా ఉందా దేవుడికి? ఇన్ని రకాలయ్యి మనకు ఆలోచనలు వస్తాయండి. వస్తాయా రావా? కానీ ఆయన వింటున్నాడా లేదా? వింటున్నాడు. జవాబు రావడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఏం పడుతుంది? టైం పడుతుందండి. ఏవండి, కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినడానికి ఎంత టైం పడుతుంది? చికెన్ కర్రీ చేయడానికి ఎంత టైం పడుతుంది? బిర్యానీ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినడం సులువా? చికెన్లు బిర్యానీలు వండుకోవడం సులువా కదా? ఒక్కొక్క కార్యం కాస్త తక్కువ టైంలో జరిగిపోతుందండి. అది ఇన్స్టెంట్గా జరిగే కార్యం అన్నమాట. సపోజ్ నువ్వు ఊరు వెళ్తున్నావు, బయట నిలబడ్డావు, నువ్వు ఇంటి దగ్గర ఏమని ప్రార్థన చేసుకుంటావు అంటే, ప్రభు నేను వెళ్ళగానే నాకు బస్సు దొరికేయాలి, నేను వెళ్ళేటప్పుడు వెంటనే నాకు బస్సు రావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకుంటావు. అది రేపో ఎల్లుండో జరుగుద్దా? నువ్వు రేపు ఎల్లుండి వరకు నిలబడతావు అక్కడ అంటే అది ఎంతట్లో జరగాలి? అది నిమిషాల్లో జరగాల్సిన కార్యం అది కదా. అలాగే వేరే దానికోసం చేసినప్పుడు అది రోజులు పడుతుంది, ఇంకో దానికోసం చేస్తే నెలలు పడుతుంది, ఇంకో దానికోసం చేస్తే సంవత్సరాలే పడుతుంది. దేనికి ఎంత వెయిటింగ్ అనేటువంటిది అంత ఉంటుంది అన్నమాట అండి. ఆయన తిరిగి లేవడానికి 2 రోజులు పూర్తిగా అందులో ఉండి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవకూడదని చాలా బందోబస్తీ చేశారు. సమాధిని ఉన్నాడు ఆయన అందులో. ఆయన అందులో ఉన్నాడు కదా, మొదటి రోజు ఉన్నాడు, 2వ రోజు ఉన్నాడు, ఇంకేం ఎక్కుతాడు అనుకున్నారు అందరూ. ఎందుకంటే చాలా గట్టి బందోబస్తీ మనం చేసాం కదా, ఇంకేం ఎక్కుతాడు ఆయన అనుకున్నారు అందరూ. కానీ ఆయన చెప్పాడు ముందే, అందులోకి వెళ్ళక ముందే ఏం చెప్పాడు ఆయన? నేను 3వ రోజుని తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. అయితే ఈ 2 రోజులు సమాధిలో కూర్చోలేదు ఆయన. ఎక్కడికి వెళ్ళిందంటే ఆయన ఆత్మ పాతాళంలో చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి సాతాను యొక్క చెరలో ఉన్న వారిని వాళ్ళకి ఏం చేశాడంటే విడుదల చేశాడటండి. సాతాను చెరలో ఉన్న వారికి. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చి రక్తం చిందిస్తే తప్ప విడుదల లేదు. ఇదిగో నేను వచ్చాను మిమ్మల్ని విడుదల చేయడానికి అని చెరను చెరగా పట్టుకొని పోయాను అని రాయబడిందండి. ఎఫెసీయులకు రాస్తూ ఆ మాట చెప్పాడండి పౌలు గారు. అలాగే దావీదు గారు కూడా కీర్తనలో ఈ మాట రాశాడండి. ఆయన ఆత్మలో
గ్రహించి రాబోతున్న కొన్ని సంవత్సరాలకు జరుగుతుందన్న ఈ విషయాన్ని ఆయన అప్పుడే రాశాడు దావీదు గారు. ఇలాగ కొంతమంది భక్తులు రాసేసారండి. ఆ రాసింది అక్కడ నెరవేర్పు జరిగిందా లేదా? జరిగింది. అంతేగాని ఆయన లేకుండా లేడు కదా. మన జీవితంలో కూడా సిలువ అంటూ ఉంటేనంటండి పునరుత్థానం ఉంటుందటండి. మన స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. మొదటి మెట్టు అది. మొదటి మెట్టు ఏంటి? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తాం. అంగీకరించి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో విలువిస్తామండి. వాక్యం వింటాము, మన హృదయంలో భద్రం చేసుకుంటాము. ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు ఫలానా రోజు ఈ వాక్యం చెప్పారు కదా అని జ్ఞాపకం చేసుకుంటాము. ఇలాగా వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే నెమరు వేసుకుంటామండి. ఏం చేస్తాము? నెమరు వేసుకుంటాం, జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క వాక్యం అనేటువంటిది మనలో జీర్ణమైపోవాలండి. ఏమైపోవాలి? జీర్ణమైపోవాలన్నమాట. ఈ అంగీకరించిన మనకే శ్రమలు రావడం ప్రారంభిస్తాయి. అంగీకరించిన మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయండి. ఆ శ్రమలు వచ్చినాయి అని వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏం చేయకూడదు? వెనక్కి వెళ్ళిపోకూడదు. బాబాయ్ ఇదివరకే నా పరిస్థితి చాలా బాగుంది, ఇప్పుడేంటి బాబాయ్ ఈ శ్రమలేంటి అని. ఎందుకంటే నీ తండ్రిని నేను గుర్తించాం. నీ తండ్రి ఎవరో నీకు తెలిసింది. చిన్ని బిడ్డలకి, పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరో తల్లి ఎవరో ఏమన్నా తెలుస్తుందండి? చెప్పండి, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలుస్తుందా? తెలియదు. చిన్ని పిల్లలకి మాటలు నేర్పిస్తుంది తల్లి. అమ్మ, నాన్న, అత్త, ఇలాగా చెప్తారా చెప్పరా కదండి. మనం అంటున్నామో ఆ పిల్లలు వచ్చి రాని భాషలో వాళ్ళు అంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని నెలలకే స్పష్టంగా మాట్లాడతారు, అమ్మ అని అంటారండి. ఇలాగే దేవుళ్ళు మనము కూడా ఏం చేస్తామంటే మెల్లగా ప్రార్థన ప్రారంభిస్తారు. ఎలా ప్రారంభిస్తారు? ప్రార్థన చేయడం నాకు రాదండి అంటారు. ప్రార్థన చేయడం రాదని ఎప్పుడు చెప్పకూడదు అసలు ఆ మాట. ఎందుకంటే మన నాన్నతో మాట్లాడడం మనం ఎలా నేర్చుకున్నామో అమ్మ దగ్గర మనం నేర్చుకుంటాం. ఎవరి అమ్మ? సంఘములో మనల్ని పెంచే వాళ్ళే మనకి తల్లి. ఎవరో సంఘంలో మనకు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళే మనకి తల్లి అండి. ఆ తల్లి ఏం చేస్తుంది? మనకి నేర్పిస్తుంది, మాటలు నేర్పిస్తుంది. ఆ మాటలు నేర్పించినప్పుడు తండ్రితో మాట్లాడడం ప్రారంభిస్తాం. డాడీ డాడీ అను అంటాం కదా. అలాగే పరమ తండ్రితో మాట్లాడడం నేర్పిస్తుంది అన్నమాట. మన పరలోకపు తండ్రితో ఎలా మాట్లాడాలో అమ్మ ఎప్పుడైతే మనతో చెబుతుందో మనము మొదలు పెడతామో ప్రభుతో ఎలా మాట్లాడాలి అంటే ఎలా ప్రార్థన చేయాలో వచ్చి రాని మాటలతో నానా అని స్పష్టంగా పిల్లక్కర్లేదు. ఆ పిల్లోడు నా అంటేనే అద్దంటే మురిసిపోతాడండి. వీడు నన్ను నాన్న అంటున్నాడే, వీడు నన్ను నాన్న అంటున్నాడే అనేసి ఎంత మురిసిపోతాడండి తండ్రి. వాడు ఇంకా నాన్నని పిలవలేదు, నా అంటున్నాడు అంటాడు. అమ్మనాయ అమ్మ అనలేదాడు, ఆ అన్నాడు. ఆ అంటే ఏంటి? అంతే. అలాగా ఆ ఒక్క అక్షరం పలికితేనే ఆనందపడిపోతున్నాం కదా. మరి మన పరలోకపు తండ్రి మనల్ని అలాగ ఒక్క మాట ప్రభువా అని అంటే ఆ ఒక్క మాటేనండి. అంటే మనం ఏదో మాట్లాడాలనుకుంటున్నాం, మన గుండెల్లో ఉందది, కానీ మాటలు రావట్లేదు. కానీ మన హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. మన గుండెల్లో ఏమున్నదో ఆయనకు తెలుసు. పిల్లోడికి నాన్నతో మాట్లాడాలని ఉంది, ఆడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, కానీ ఏదో మాట్లాడాలని మాత్రం తపన పడుతున్నాడని తండ్రికి అర్థమైపోతుంది. ఇంకోటి మీకు తెలుసా, తల్లికి పిల్లల భాష అర్థమైనట్టుగా తండ్రికి త్వరగా అర్థమవుతుంది. అప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా?
ఇదిగో నిన్ను ఇలా పిలుస్తున్నాడు, నిన్ను ఇలా పిలుస్తున్నాడు, నిన్ను ఇలా అంటున్నాడు. ఆడేమీ అనుకో అంటే ఆ పిల్లోడి యొక్క హావభావాలు ఎవరికి తెలిసిపోతున్నాయి? తల్లికి తెలిసిపోతుంది. ఆ పిల్లోడి యొక్క ఆ ఎక్స్ప్రెస్ని ఎవరు గమనిస్తున్నారు? చూసారా? ఆ పిల్లోడు ఏమి మాట్లాడకపోయినా తండ్రిని ఇదిగో నువ్వు రాగానే నీ వైపు తిరిగాడు, నిన్ను పిలుస్తున్నాడు, నేను ఎలాగంటున్నాడు అలాగంటున్నాడు అని చెప్తా ఉంటాడు అనమాట. చెప్తుంది ఆ తల్లి. నిజానికి అలాగే ఏమన్నా మాట్లాడా? లేదు. అలాగే ఈ చిన్ని బిడ్డల్లాంటి దేవుడి బిడ్డలు కూడా ఎప్పుడైతే దేవుడిని అంగీకరించారో సొంత రక్షకుడిగా, వాళ్ళకి మెల్లమెల్లగా చిన్ని ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ప్రభువా, నిన్నేమని ప్రార్థన చేయాలో నాకు తెలియదు నాయన, నిన్ను ఎలాగ అడగాలో కూడా నాకు తెలియదు ప్రభువా అంటే ఆ ఒక్క మాటకే మురిసిపోతాడండి దేవుడు. ఆ ఒక్క మాటకే మురిసిపోతాడు. అదే రక్షించబడి ఓ 10 ఏళ్ళు అయ్యిందనుకోండి, నాకు ప్రార్థన నీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియలేదంటే ఎలా ఉంటుందండి చెప్పండి? పిల్లలకి మాటలు ఎప్పుడు తిరగాలి? ఏడాదికి తిరిగేయాలి, సంవత్సరానికి తిరగాల వద్దా? పిలుస్తారా పిలవరా? కొంతమంది సంవత్సరంలో మాటలు తిరగవు, 3వ సంవత్సరానికి తిరుగుతాయండి మాటలు. అంటే సంవత్సరానికి మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడలేదు అంటే కనుక 3వ సంవత్సరం వరకు వెయిటింగ్లో ఉంటారన్నమాట. తల్లి ఏం చేస్తుంది? కొంతమందికి 3వ సంవత్సరం వస్తాయమ్మా మాటలు అంటారు పెద్దవాళ్ళు. అలాగా అని ఆ బిడ్డ ఎప్పుడు అమ్మ అని పిలుస్తాడా అని, నాన్న అని పిలుస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత 3వ సంవత్సరాన్ని అనుకోకుండానే వాళ్ళు మాట్లాడతారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మాట్లాడటం ప్రారంభించాలా వద్దా? సంవత్సరమైనా మాటలు రాలేదు, 2 ఏళ్ళైనా మాటలు రాలేదు, 3 ఏళ్ళైనా మాటలు రాలేదు, 10 ఏళ్ళైనా మాటలు రాలేదంటే ప్రాబ్లం ఉందా లేదా మనుషులని? ఉంది. తప్పకుండా మనం మాట్లాడాలంటే దీని అర్థం ఏంటంటే ప్రార్థన చెయ్యాలండి. ప్రార్థన చెయ్యాలి, క్లాస్గా చెయ్యాలని ఏమీ లేదు. ప్రార్థన భాష, ఏ భాషతో ప్రార్థన చేసినా దేవుడికి అర్థమవుదా? కొంతమంది భాష మనకు అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు అసలు. మేము ఇక్కడికి వచ్చిన టైంలో అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళ మాటలు ఆ భాష ఏంటో సరిగ్గా అర్థమయ్యేది కాదు నాకు. ఇప్పటికీ కొన్ని మాటలు అర్థం కావు వాళ్ళే, కానీ ఎవరికి అర్థమవుతున్నాయి? దేవుడికి అర్థమైపోతాయి. దేవుడికి అర్థమైపోతాయి. ఎందుకంటే మనిషిని నిర్మించింది ఆయన కనుక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసు. కాకపోతే ఎప్పుడూ ఒకేలాగా మాత్రం మనం ఉండకూడదు, మరుగుజ్జులాగా కూడా ఉండకూడదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎదుగుదల అనేటువంటిది మనలో ఉండాలి. శరీరానుసారంగా ఎంత టైం అని ఉంటుంది ఎదగడానికి, అంత టైంకి ఆ వ్యక్తులు ఎదుగుతారు. ఆ తర్వాత ఎదుగుదల ఆగిపోతుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? ఎదగాలి కానీ ఎదుగుదల ఆగిపోకూడదు. ఎంతవరకు మనం ఎదగాలో అంతవరకు మనం ఎదగాలన్నమాట. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏంటి వాడు అలా మాట్లాడుతాడేంటి? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వీడు, దేవుని బిడ్డల్ని దేవుణ్ణి తిరస్కరించడానికి వీడు ఎంతటి వాడు అని చెప్పేసి ఆయన పిచ్చి కోపం వచ్చేసింది అన్నమాట. వచ్చేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా చాలా స్టోరీ ఉంది, అదంతా మీకు తెలుసు. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. ఇందులో ఒక పాయింట్ మీకు చెప్పడం కోసమని నేను చెప్తున్నాను. అప్పుడు రాజుగారు ఏమని ప్రకటన చేశాడు అంటే, వాడి మీదకి ఎవరైనా మీరు యుద్ధానికి వెళ్ళి వాడి తల తెగనరికి తీసుకొచ్చి నాకు ఇస్తే నా కుమార్తెనిచ్చి మీకు వివాహం చేస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను అని ఆయన ప్రకటన చేశాడండి. రాజులు అలాగే మాట్లాడేవారు. రాజుల కాలంలో ఇలాగే మాట్లాడేవారండి. అలా మాట్లాడితే అప్పుడు మరి అదే మాటలు ఆయనకు చెప్పారు.
చెప్పేటప్పటికి వాళ్ళ అమ్మాయి కోసము ఇస్తానన్న రాజ్యం కోసము కాదు, దేవుని కోసం అతను రోషం వచ్చేసింది ఆయనకి. దేవుని కోసం వచ్చింది. చాలామందికి దేని గురించి వస్తుందండి, అమ్మో వాడి మీద జయమొస్తే రాజుగారి కూతురు చేసుకోవచ్చంట, అలా వస్తుంది ఆశ. అర్ధరాజ్యం ఇచ్చేస్తాడంట, అలా వస్తుంది ఆశ. అలా రాలేదు ఈయనకి. ఎలాగొచ్చింది? దేవుణ్ణి తిరస్కరించడానికి. వీడంతటి వాడు. దేవుడంటే దావీదుకి బాగా తెలుసండి. దేవుడంటే బాగా తెలుసుకోవాలి మనం. అసలు దేవుడంటే ఏంటి అనేటువంటిది మనం చాలా నిశ్చితంగా తెలుసుకుంటే, మనం తెలుసుకుని పోతే ఇంకా ఆయన మనం తెలుసుకోవలసి ఉంటుందండి. ఇంకా దేవుడు నాకు అర్థమైపోయాడని ఎవ్వరూ చెప్పలేరండి, ఎవరో చెప్పలేరు. ఆయన గురించి తెలుసుకునే కొలది ఇంకా తెలుసుకున్నట్టే ఉంటుంది అన్నమాట. ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుందండి. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన్ని మనం ఏం చేయాలి, చాలా నిశ్చితంగా ఆయన గ్రహించగలగాలి. మనం ఏం చేయగలగాలి, ఆయన గ్రహించగలగాలండి, అర్థమవ్వాలి ఆయన మనకి. దావీదుకి బాల్య దశ నుంచి కూడా దేవుడు అంటే ఇష్టం, దేవునితో అనుబంధం ఉన్న వ్యక్తి కనుక దేవుణ్ణి రుచి చూసేసాడండి ఆయన. నేను చాలాసార్లు చెప్తాను, మీరు దేవుణ్ణి రుచి చూడాలండి. అందుకే ఆయన రుచి చూశాడు కనుక ఆయన ఏమంటున్నాడు, దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి అప్పుడు తెలుసుకోండి. నేను చెప్పానని కాదు, మీరే రుచి చూడండి, మీరే రుచి చూడండి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుందండి. నేను తిన్నాను ఫలానాది, చాలా బాగుంది, అలాంటిది ఎక్కడ ఆ టేస్ట్ లేదు. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అది తిని చూడండి. నేను తిన్నాను, తిన్నా వాళ్ళు చెప్తారు ఆ మాట, తినని వాళ్ళు చెప్తారా అండి? చెప్పలేరు. దాన్ని చాలామంది తయారు చేస్తారు కానీ ఆ టేస్ట్ ఉండదండి, ఏదో మిస్ అవుతుంది. కానీ ఫలానా చోట తయారు చేయబడింది, అసలు పెట్టింది పేరు అని ఎందుకు చెప్తారు? అది అంత బాగుంటుంది కనుక. అలాగే దావీదు తన జీవితంలో దేవుడిని బాగా రుచి చూశాడు కనుక ఆయన నేను చెప్పానని కాదు, మీరు రుచి చూసి తెలుసుకోండి, మీరు రుచి చూడండి. నేను రుచి చూసేసాను ఆయన, మీరు కూడా రుచి చూసి తెలుసుకోండి అనేసి ఒక రకంగా చెప్పాలి అంటే అది ఒక సవాల్కరమైన మాట అండి. అది ఎలాంటిది? ఒక సవాల్కరమైన మాట అన్నమాట. అయితే ఆయన రుచి చూశాడు అంటే బాల్య దశ నుంచి కూడా ఆయన్ని అన్ని విషయాల్లో కూడా రుచి చూశాడండి. ఆయన ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో టేస్ట్ చేశాడు. ఆయన ప్రేమను రుచి చూశాడు. ఆయన ప్రేమ అనేటువంటిది ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అంటున్నారు తప్ప ప్రేమ అంటే ఇది అని ఎవరన్నా చెప్పేశారా? సముద్రం అంత లోతు ఉంటుంది, సముద్రం ఎంత లోతు ఎవరన్నా చెప్పగలరా? ఆకాశం కంటే ఎత్తైనది, ఆకాశం కంటే అంటే ఎంత ఎత్తది చెప్పగలరా? చెప్పలేరు. ఆయన ప్రేమకి కొలత లేదు, ఆయన ప్రేమకు లోతు తెలియదు. ఎంత లోతైన ప్రేమనైనా మనం అనుభవిస్తాము, కానీ ఇంత ప్రేమని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎవరూ చెప్పలేము, ఏ కవి చెప్పలేడు, ఏ రచయిత కూడా చెప్పలేడు. దీనికంటే అంటే సముద్రాన్ని చెప్పాడు, దానికంటే లోతైంది. ఆకాశాన్ని చెప్పాడు, దానికంటే ఎత్తైంది. అంతే తప్ప ఎంత అని మాత్రం లిమిట్ చెప్పట్లేదు అక్కడ, చెప్పలేరు, ఎవరో చెప్పలేరు అక్కడ. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది. అది పొందిన వాళ్ళకి, రుచి చూసిన వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది మనం ఎంతో కొంత అనుభవిస్తామండి. స్వీట్ తిన్నాము అంటే ఒక కాజా తింటాము, ఒక 10 కాజాలు తినేయగలమండి మనం. ఒక ఆవిడ కేజీ కాజాలు తింటానంట, నాకు చాలా ఇష్టం సిస్టర్, నేను కేజీ అలా తినేస్తాను. అమ్మో అలాగా అనేసి నేనైతే మహా అయితే ఒకటి తింటాను,
2 కూడా నేను కంప్లీట్ చేయలేను. కానీ ఆవిడకి బాగా ఇష్టమని 1 కేజీ తింటాను నేను అన్నారు ఆవిడ. ఇది ఎప్పుడో మాట అండి. ఇప్పుడు తినలేకపోవచ్చు, బహుశా మరి వయసు పెరుగుతుంది కదా, తినలేకపోవచ్చు. అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా ఎంత తినగలిగింది ఆవిడ? 1 కేజీ మాత్రమే తినగలిగింది. కేజీ మనం అందరం తినలేము, కానీ ఆవిడకి ఇష్టములా తినగలిగింది. కానీ ఇంకా ఎక్కువ తినగలరా? తినలేరు. అంటే మనం ఎంత రుచి చూస్తామో ఆ ప్రేమనే అంతే తెలుస్తుంది మనకి. మన జీవితంలో ఎన్ని కార్యాలు మనం అనుభవించామో అంతే తెలుస్తుంది మనకి. అనుభవించిన మనము దాని గురించి వదిలేస్తే అర్థం కాదు. అనుభవించిన మనము దాని గురించి ఏం చేయాలి? కనీసం ఆలోచన చెయ్యాలి. ఏం చేయాలి? నిజంగా ఈ విషయంలో నువ్వు ఇలా చేసావయ్యా, నా జీవితంలో, నా కుటుంబంలో ఇలా జరిగి ఉండకపోతే నేనేమైపోయేదాన్ని, అసలు నా పరిస్థితి ఏంటి అని మనం ఏం చెయ్యాలి? కదండి. పొందేసుకుంటాం, వదిలేస్తాం. మనకేదో అవసరం వస్తుంది, ప్రభువా అని ఏడుస్తాం, లేకపోతే ఉపవాసం ఉంటాం, పొందేసుకుంటాం, వదిలేస్తాం. ఇంకెలా తెలుస్తుంది దేవుడు అంటే ఏంటో? మనకు ఎలా తెలుస్తుంది? తెలీదు. పొందేసుకుని వదిలేస్తే తెలీదు. ఆయన గురించి మనం ఆలోచించాలి. ఒక కాజా గురించి నువ్వు అందరికీ చెప్తున్నావు కదా, మంచి ఫేమస్ పలానా షాప్లో కొనుక్కోండి చాలా బాగుంటాయి అని. ఒక స్వీట్ గురించి నువ్వు చెప్తావు, ఒక బట్టల షాప్ గురించి చెప్తావు, ఒక గోల్డ్ షాప్ గురించి నువ్వు చెప్తావు, ఇలా కొన్ని వాటి గురించి నువ్వు చెప్తావు. కానీ నిన్ను రక్షించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ తండ్రి కొరకు నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వెంతవరకు చెప్పగలుగుతున్నావు? అసలు నువ్వెంతవరకు రుచి చూసావా ఆయన్ని? నువ్వు గట్టిగా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు సరిగ్గా అది రుచి చూడలేదన్నమాట. నువ్వేదో కొంచెం టేస్ట్ చేసావు అంతే. అనుభవించడం వేరు, టేస్ట్ చేయడం అంటే ఎంత చేస్తామండి? టేస్ట్ అంటే ఏంటండి? మన స్త్రీలు వంట చేసేటప్పుడు టేస్ట్ చేస్తాం. ఏంటి? మనం వండే పదార్థంలో కూర సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని మనం ఏం చేస్తాం సహజంగా? టేస్ట్ అంటే ఏమైనా గరిటె తింటామా? ఎంత? కొంచెం ఇలా పెట్టుకొని దాన్ని టేస్ట్ చేస్తాం. ఆ కొంచెం టేస్ట్లోనే మనకేం తెలుస్తుంది? అందులో ఉప్పు ఎక్కువైందా, తక్కువైందా, సరిపోయిందా? అక్కడ 3 తెలుపుతుంది. అది మనకి ఒకటి ఎక్కువ అవ్వడం తెలుపుతుంది, రెండోది తక్కువ అవ్వడం తెలుపుతుంది, మూడోది సరిపోయిందని తెలుపుతుంది. సరిపోయిన దాంట్లో ఉప్పు వేస్తామా? సరిపోలేదు అన్నప్పుడు అందులో ఉప్పు కలుపుతాం. కారం సరిపోలేదు అంటే అందులో కొంచెం కారం వేస్తాం. కారం వేసినా వేయకపోయినా ఉప్పు అయితే కంపల్సరీ వేస్తాం. అవునా కాదా? అది అలాగే దేవుడిని నువ్వు టేస్ట్ చేసావా, అనుభవించావా? తినాలి నువ్వు. వాక్యం నువ్వు తినే కొలది అది ఎలా ఉంటుంది అంటే బోరు కొట్టదండి. వాక్యం ఎప్పుడు కూడా బోరు కొట్టదు. బోరు కొడుతుంది అంటే నీలో ఏదో ఒక జబ్బు ఉందని లెక్క. వాక్యం ఎప్పుడు బోరు కొట్టదండి. మనిషిలో ఏదో ఉంది, అనారోగ్యం ఉంది. అనారోగ్యం ఉంది కనుక అది ఏమవుతుంది? బోరు అనిపిస్తుంది. దేవదూతల ఆహారాన్ని తిన్నప్పుడు, మన్నాన్ని తిన్నప్పుడు బోరు కొట్టిందండి వాటికి. ప్రభువా ఎప్పుడు ఈ మన్నాయేనా మేము తింటాం అని ఎప్పుడైనా దేవదూతలు దేవుడితో చెప్పియండి అయ్యి. కానీ మనిషి ఈ సవీసారం లేని ఈ ఆహారాన్ని, ఈ మన్నానే ఎంతకాలం తినాలి మనం? ఆ ఐగుప్తులో ఉన్న ఆ ఆహారం ఎంత బాగుండేదో అని వాళ్ళు అన్నారు. దేవుడు పెట్టిన ఆహారం విలువైందా, వాళ్ళు తిన్న ఆహారం విలువైందా? చెప్పండి, ఏది విలువైందా? మరి దేవుడు పెట్టిన విలువైన ఆహారాన్ని వీళ్ళు తిని వీళ్ళకి ఏమనిపించింది? విసుగొచ్చేసిందండి. విసుగొచ్చేసింది.
దేవుని వాక్యం అనేటువంటిది మనకి విసుగు వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మనలో ఏదో ప్రాబ్లం ఉందని. మనలో ఏదో ప్రాబ్లం ఉంది. చెప్పిన వాక్యమే మళ్ళీ నీకు చెప్పబడుతుంది అంటే అందులో దేవుడు నీతో ఏదో ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. ఆయన దావీదు గురించి చాలాసార్లు మనం విన్నాం. అదే దావీదు గురించి మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే అందులో ఏదో ఒక మాట దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నాడు. ఆయన ఎప్పటికెప్పుడు వినని మాట ఏదో, లేక విన్నా కానీ దాన్ని అనుసరించింది ఏదో ఉంది మనలోని. అందుకే మనకి మళ్ళా చెప్పబడుతుంది. అది మళ్ళా చెప్పబడుతుంది. మళ్ళా చెప్పబడుతుంది అన్నటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి చెప్పబడిన వాక్యం రెండోసారి రిపీట్ అవుతుంది అంటే ఎందుకు రిపీట్ చేస్తున్నాడో, అది నువ్వు విన్నావు కానీ నీ దగ్గర సరైనది జరగలేదు, నీ హృదయంలో జరగాల్సిన కార్యం జరగలేదు. ఇప్పుడైనా నువ్వు సరి చేసుకో, ఇప్పుడైనా నువ్వు దాన్ని అనుసరించు అని మరలా రిపీట్ చేస్తాడండి దేవుడు. ఈ యొక్క దావీదు జీవితాన్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడు దేవుడు మన దగ్గర? ఆయన దేవుణ్ణి రుచి చూడడం కాదండి, అనుభవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. ఆయన కార్యాల్ని అనుభవిస్తున్నాడు. ఆయన కార్యాలు చెప్పటం వేరు, వినటం వేరు, అనుభవించడం వేరు. చెప్పేవారుగా ఉండొచ్చు, వినేవారుగా ఉండొచ్చు, అనుభవించేవారిగా మనం ఉన్నామా? అనుభవిస్తున్నామా? చెప్పండి, అనుభవిస్తున్నామా? అనుభవించిన వ్యక్తి గట్టిగా చెప్తారండి, గట్టిగా చెప్తారు. చెప్పాడు, అందుకే నేను చెప్పానని కాదు, మీరు రుచి చూసి మీరే తెలుసుకోండి అన్నాడు ఆయన. ఒక్క మాట చెప్పాడు ఆయన. చూడండి, దేవుడు అంటే ఆయన బాల్య దశ నుంచి కూడా దేవుణ్ణి ఎరిగిన వాడండి. దేవుడు అంటే ఏంటో ఎరిగినవాడు, దేవుని గురించి నిశితంగా తెలుసుకున్నవాడు, దేవుణ్ణి అనుభవిస్తున్న వ్యక్తి, దేవునితో మంచి స్నేహం కలిగిన వ్యక్తి, దేవుడు ఏది చెప్తే అది చేసే వ్యక్తి. చెప్తే వినటం వేరండి, చెప్తే చేయటం వేరండి. ఇందులో రెండిట్లో ఏది మంచిది? చెప్తే వినటం మంచిదా, చేయటం మంచిదా? వినటం సులువా, చేయటం సులువా? మనం అన్నిని సులువైన పద్ధతులను ఎన్నుకుంటాం, కానీ సులువులాగే అయిపోద్దండి. అందుకే సులువైన వాటిని కాదు మనం ఎన్నుకోవాల్సింది, కాస్త ముందడుగు వేసేస్తా ఉండాలి. వినేసి వదిలేయడం కాదు, విన్న దాని ప్రకారంగా జీవించాలని. అలా జీవించిన వ్యక్తి కనుక అతనికి దేవుడు అంటే ఏంటో బాగా తెలుసు, ఆయన శక్తి ఏంటో ఆయనకు బాగా తెలుసు, ఆయన బలం ఏంటో ఆయనకు బాగా తెలుసు, ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడు కనుక ఆయనకి మండిపోయిందండి. ఆ మాటలు వినగానే కోపం వచ్చిందన్నమాట. వీడవడం సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, అసలు దేవుని తిరస్కరిస్తాడా వీడు? అసలు వీడేంటి, వీడి బ్రతికేంటి, వీడెంత మనిషి ఎంతటి వాడండి? నీటి బుడగ లాంటి వాడు, ఆవిరి రూపం వంటి వాడు, గడ్డి పువ్వు లాంటి వాడు. ఇది మనిషి గురించి తెలియపరచబడింది. ఆ యొక్క ఆ మాట మాట్లాడలేదు, కానీ వాడి బ్రతుకంతా కలిసి ఎలాంటిది అన్నట్టుగా ఉంది. ఈయనకి ఎలాంటిది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. ఆఫ్టర్ ఆల్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆఫ్టర్ ఆల్ అన్నాడు? వాడు ఎంత బలవంతుడైనా అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఎలాంటి వాడు? దేవుని ముందు వాడెంతటి వాడు, ఎంతటి వాడు.
అంటే దేవుడిని ఒక పక్కన పెట్టి మనము వేరే వాళ్ళని ఒక పక్కన పెడితే, ముఖ్యంగా సాతాను శక్తులు ఒకరి పక్కన పెడితే మనకి తెలియాల్సింది ఏంటి? భయపడడం కాదు మనకు తెలియాల్సింది. చాలామందికి దెయ్యాలంటే ఎంత భయమోనండి, దేవుడంటే అసలు భయం ఉండదండి. కరోనా వచ్చినప్పుడు కనపడని సూక్ష్మజీవికి వణికిపోయారు జనం. సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి వణికారండి జనం. వణకాల్సింది ఎవరికి? భయపడాల్సింది ఎవరికి? లక్ష్య పెట్టాల్సింది ఎవరిని? కానీ ఆయన లక్ష్య పెడుతున్నారా? ఆయన మాటలు లక్ష్య పెడుతున్నారా? ఆయనకు భయపడుతున్నారా? అవసరం లేని వాళ్ళకి భయపడి వణికిపోతున్నారండి. దేవుడికి భయపడని జనాంగము దుష్టుడికి వణికిపోతారండి. దేవునికి ఎప్పుడైతే మనం భయపడుతున్నామో, దేవునికి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో, దేవుడంటే ఏంటో మనం తెలుసుకుంటున్నామో, ఆయన మనం గ్రహించగలుగుతున్నామో, మనమేంటో మనకు అర్థమవుతుంది. మనమేంటో మనకు అర్థమవుతుంది. సాతానుడు ఏంటో అర్థమవుతుంది, దేవుడంటే ఏంటో అర్థమవుతుంది. మొత్తం ముగ్గురు అర్థమవుతారు మనకి. ఎవరెవరో? ఒకటి దేవుడు, సాతాను, మనం. ముగ్గురు. ఈ ముగ్గురులో మనం ఏ పార్టీలో ఉన్నామో చూడండి. దేవుడి పార్టీలో ఉన్నామా, దొంగగాడి పార్టీలో ఉన్నామా? చెప్పండి, ఎవరి పార్టీలో ఉన్నట్టు మీరే ఆలోచించుకోండి. ఇది మీకు సంబంధించింది, మీరు ఆలోచించుకోండి. దేవుడు అంటే మనకి భయం ఉన్నటప్పుడు దేవుడిని గౌరవిస్తాము, ఆయన మాట అంటే లక్ష్య పెడతాము, ఆయనకు లోబడతాము, ఆయనకు విధేయత చూపిస్తాము, అన్నీ కూడా చేస్తామండి. దేవుడు అంటే మనకి లెక్కలేనితనంగా ఉన్నాము అంటే, దేవుడు అంటే మనకు సరిగ్గా అర్థం అవ్వలేదని అర్థం. దేవుడు అంటే మనకి సరిగ్గా అర్థం అవ్వలేదు. ఆయన లక్ష్య పెట్టలేకపోతున్నాం, ఆయన మాటలు లక్ష్యం ఉంచలేకపోతున్నాం. అవునా కాదా? మనము దేవుణ్ణి ఎప్పుడైతే గౌరవిస్తామో, దేవుని మాట అంటే విలువిస్తామో, దేవుడు కూడా మనకు విలువిస్తాడు. తెలుసా మీకు? మన మాటకి విలువిస్తాడో, మన మాటకి గౌరవాన్ని ఇస్తాడండి. ఏలియా ప్రార్థన చేస్తే అగ్నిని ఎందుకు పంపాడు ఆయన? ఏలియా మాటకు విలువిచ్చాడా లేదా దేవుడు? ఎందుకు విలువిచ్చాడు? నువ్వు ఫలానా చోటుకి వెళ్ళాలి, నువ్వు ఇలా మాట్లాడాలి అంటే మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ చిన్ని ప్రార్థనకి అగ్ని పంపించేశాడు ఆయన. అంటే విలువిచ్చాడా లేదా ఆయన? ఇచ్చాడు. మనము కూడా దేవునికి విలువిస్తే మన ప్రార్థనకి కూడా విలువిస్తాడు ఆయన. మన బోళ్ళంత ప్రార్థనే చేస్తేనే విలువిస్తాడని మీరు అనుకుంటున్నారు. ఎక్కువ చేసే ప్రార్థన ఎక్కువ చేయాలి, ఒక్కోసారి తక్కువ ప్రార్థన చేసే టైం ఉంటుంది, కనీసం మనసులో అనుకునే ప్రార్థన ఉంటుంది. ప్రతిదానికి మనకు విలువిస్తాడు. ఎందుకని ఇస్తున్నాడు మనకి? మనం ఆయనకి విలువిస్తున్నాం కనుక, మనం ఆయన్ని లక్ష్య పెడుతున్నాం కనుక, ఆయనకు లోపడుతున్నాం కనుక, ఆయనకి విధేయత చూపిస్తున్నాం కనుక మన మాటకి కూడా ఆయన విలువిస్తాడు, మన ప్రార్థనకి విలువిస్తాడు, మనల్ని లక్ష్య పెడతాడు. ఆయన ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. ఆయన దీనులంట లక్ష్య పెట్టే దేవుడు అని రాయబడింది. దూరం నుంచి అంట వాళ్ళని చూస్తాడటండి దేవుడు. ఆయన మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఒక్కోసారి నేను ప్రార్థన చేసుకున్న టైంలోనండి డీప్గా వెళ్తానన్నమాట. ఆ డీప్గా వెళ్ళినప్పుడు అసలు నిన్ను ఏమని మాట్లాడాలి ప్రభువా, అసలు నీ గురించి ఏమని నేను చెయ్యాలి,
గొప్పదో నేను ఎలా చెప్పగలను? నువ్వెంత గొప్ప దేవుడివో నాకు మాటలు రావట్లేదయ్యా. భాష ఉండదండి. దేవునిలో మనం డీప్గా వెళ్తేండి భాష దేవునితో మాట్లాడడానికి ఈ భూ సంబంధించిన భాషే సరిపోదండి. అసలు భాష సరిపోదు. మనం ఎప్పుడు డీప్గా వెళ్ళక ఆ పై ప్రాంతంలే తప్ప డీప్గా ఎప్పుడైనా లోతుగా వెళ్తారా దేవుడి దగ్గరికి? దేవుడి పాదాల దగ్గర కూర్చోగలుగుతున్నారా? కూర్చుని చూడండి, వాక్యం చదవండి, ధ్యానించండి, ప్రార్థన చెయ్యండి. ప్రశాంతంగా దేవుడితో కాస్త టైం గడపండి. అలా సెట్ చేసుకోవాలి ఆ టైంని. సాతానుడు ఏమంటాడంటే, ఖాళీగా ఉన్నాం కదా, గోల్డ్ టైం ఉంది కదా, కాసేపు అయి చూడు, కాసేపు వాళ్ళతో మాట్లాడు, కాసేపు ఇది చెయ్యి, కాసేపు అది చెయ్యి అని ఆలోచనిస్తాడండి సాతానుడు. కానీ మనకి ఇవ్వబడిన టైంని ప్రతిరోజు కూడా ఒక ప్రార్థన చేసుకుంటుంది. ప్రభా, ఈరోజు నా టైంని నేను ఎలాగ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి? నాకు జ్ఞానం ఇతండి, నాకు గ్రహింపు ఇతండి, నాకు తెలివి వివేచన వివేకమును దయచేతండి. ఆ జ్ఞాని వల్లే నా సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు నాయన. మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని గ్రహింపుని నాకు ఇవ్వండి తండ్రి అని ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయండి. అప్పుడు మీకు టైం ఇస్తాడు దేవుడు. ఆ టైంలో మీరేం చేయాలి? దేవుడి పాదాల దగ్గర గడపడం నేర్చుకోండి. మీ టైంని వృధా చేసుకోకండి. మీకు టైం ఇచ్చాడు అంటే నువ్వు ఖాళీగా గడుపుతావనో నిద్రపోతావనో ఇలాగని ఇవ్వలేదు ఆయన నీకు టైం. వేస్ట్గా నీ టైంని వృధా చేసుకుంటావని కాదు నీకు ఇచ్చింది. నీ జీవితంలో చాలా టైం వేస్ట్ అయిపోయింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ వయసు ఎంతో, నువ్వు ప్రభువుని అంగీకరించిన టైం ఎంతో, ఎంతకాలం జరిగిందో, ఆ కాలంలో ప్రభువు కొరకు నువ్వు ఎంతవరకు ఉపయోగపడ్డావు, లేక దేవుని సన్నిధిలో ఆత్మల రక్షణ కొరకు ఎంత ప్రార్థన చేశావు, ఇదంతా కౌంట్ అయిపోతుంది. ఇదంతా దేవుని దగ్గర రికార్డ్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడే ఒక దూత వస్తుంది నీ దగ్గరికి. నీ ప్రార్థనలో ఎప్పుడు అడుక్కున్నట్టు ఉండకూడదండి. మనం విలువైన ప్రార్థన చేయాలి. విలువైన ప్రార్థన ఏంటి? ఆత్మల రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విలువైందండి. అంతే తప్ప ఎంతసేపు అవసరాలు అక్కర్లు, వాళ్ళ అవసరాలు, ఏళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు, ఏళ్ళక్కర్లు, వీటి కోసమే కాదండి మనం చేసేది. ఈ ఆత్మల రక్షణ కొరకు నువ్వు చేసి 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 లాస్ట్నప్పుడు ప్రార్థన చెయ్యి. నువ్వెవరి కోసం ఏది చెయ్యాలనుకుంటున్నావో అప్పుడు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. నీ కోసం నువ్వు చేసుకో. నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అంతే తప్ప నువ్వు ప్రార్థనని మోకాళ్ళేసి నువ్వు ఎవరెవరి కోసమో, ఎవరి అవసరాలో, ఎవరక్కర్లో వాళ్ళందరి కోసం నువ్వు ఎత్తుకుంటే ఇక నువ్వు దేవుడికి ఏం ఉపయోగపడుతున్నట్టు చెప్పండి? ఏం ఉపయోగపడుతున్నట్టు? ఒక సహోదరి రోజుకి కొన్ని గంటలు ప్రార్థన చేసిందంట. 5-6 గంటలండి రోజుకి. 5-6 గంటలో కన్నీటి ప్రార్థన. ఏంటి ఆ కన్నీటి ప్రార్థన అంటే, ఆవిడ నా ప్రార్థనా టైం అండి ఇది, నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాను. అవునా అండి అన్నాను. ఎంతసేపు చేస్తారు అంటే, ఇలాగ 5-6 గంటలు చెప్పింది. రోజుకి 5-6 గంటలు చేస్తానమ్మా అన్నాను. వెంటనే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, వేస్ట్ ప్రార్థన చేస్తుంది అన్నాడు ఆయన. వేస్ట్ ప్రార్థన ఏంటి? వేస్ట్ ప్రార్థన ఏంటి ప్రభువా అన్నాను. నాకు తెలియదు వేస్ట్ ప్రార్థన అంటే. అప్పుడు నాకు తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనకు రావాలండి. కొన్ని మనకి తెలుస్తాయి కానీ చెప్పడం రాదు.
అందుకని చెప్పడం కూడా రావాలన్నమాట మనం. వేస్ట్ ప్రార్థన ఏంటి ప్రభు అన్నాను. అన్నప్పుడు ఇది మనసులో జరుగుతుంది సుమా, మాకిద్దరికే జరుగుతుంది. ఆవిడ అలాగే కూర్చున్నాను. అప్పుడు ఏం ప్రార్థన చేస్తారమ్మా మీరు అన్నాను. ఏం చేస్తానమ్మా, మా పిల్లోడి పరిస్థితి అసలు బాగాలేదమ్మా, ఆ పిల్లోడి కోసమే ఏడుపుతానండి. మోకరించినప్పుడల్లా పిల్లోడి కోసమే ఏడుపుతుందంటండి. ఆ అబ్బాయికి ఎవరో ఏదో చేశారటండి, ఏదో దుబాయో ఎక్కడికో వెళ్ళాడట ఉద్యోగరీత్యా. వెళ్తే చాలా మంచి బిడ్డ అంట ఆ అబ్బాయి. ఆ మంచి బిడ్డ చక్కగా వెళ్ళాడటండి. అక్కడ ఏం జరిగిందో తెలియదు, అక్కడ మరి మందు పెట్టేశారేమో అని మాకు డౌట్గా ఉందమ్మా అని చెప్పిందాము. ఆ తర్వాత అతను మైండ్ అంతా ఏదో అయిపోయిందంట. అయిపోయి అతన్ని వాడు పంపించేశారంట. నువ్వు సరిగ్గా వర్క్ చేయట్లేదు, నువ్వు వైద్యం చేయించుకుని అప్పుడు రా అని పంపించేశారంట. ఆ తర్వాత మరి ఢిల్లీకో ఎక్కడికో వచ్చాడు అని చెప్పారు. అక్కడ కూడా ఆయన సరిగ్గా పనిచేయలేకపోతున్నాడంట. చివరికి అతను అక్కడి నుంచి కూడా పంపించేశారంట. ఇక తల్లి తండ్రి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ హ్యాపీనెస్ అంతా పోయింది వాళ్ళకి. ఇక కొడుకు కోసమే ఏడవడం ప్రారంభించాను. ఏడవడం ప్రారంభిస్తే ఇక వాళ్ళ మోకరించినప్పుడల్లా కొడుకు కోసం ఏడవడమే ఇక పని అయిపోయిందండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కొడుకు కోసం ఏడవడం తప్ప అమ్మా అని మీరు అడగచ్చు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విషయం. ఇది నాకు తెలియని విషయం. అయితే మరి మన బిడ్డల కోసం మనమే కదా ఏడవాలి అంటే దానికి ఒక లిమిట్ ఉంటుందండి. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కాదు, అసలు మొత్తమే కొడుకు కోసమే ఏడుతున్నారు. ఎలాంటి కొడుకు ఎలాగైపోయాడు, ఎలాంటి కొడుకు ఎలాగైపోయాడు, ఇదే ప్రార్థన ఇద్దరికి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొని ముందు వరకు ఇదే ప్రార్థన వాళ్ళకి ఎన్ని గంటలు చేసినాను. కొడుకు 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 కొడుకు. అయితే దీన్ని వేస్ట్ ప్రార్థన అని దేవుడు నాకు చెప్పాడు. నేను అడిగితే ఆవిడ చేస్తానండి ఇలాగా అని చెప్పేసి అన్నారనమాట. అన్నాను. ఆ తర్వాత ఆవిడ నా దగ్గరికి రావడం ప్రారంభించారు. వచ్చిన తర్వాత ఆవిడ వాక్యం చెప్పడం ప్రారంభించారు. వాక్యం చెప్తుంటే ఆమె హృదయంలో ఉన్న చెత్త అంతా పైకి తేలిపోతున్నట్టు ఆవిడకే కల వచ్చింది. కల వస్తేని అమ్మ నాకు ఇలా వచ్చింది కళ అన్నారు. అంటే ఇప్పుడు ఏంటి దీని అర్థం ఏంటి? వాక్యం నేను చెప్తున్నాను. ఈ వాక్యం అనే నీరు ఇప్పుడు ఈవిడ లోపల ఏమవుతుంది? నింపబడుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యం లోపలికి వెళ్తుందో ఈవిడికి ఈ లోపల ఉన్న చెత్త చెదారం ఇప్పుడు ఏమైపోతుంది? పైకి తేలిపోతుంది. అంటే వాక్యపు బలం ఎక్కువయింది, చెత్త బలం తగ్గిపోయింది. ఇప్పుడు వాక్యము బలంగా ఉంది కనుక ఈవిడలో ఈ చెత్తను ఏం చేసిందంటే పైకి తేలగొట్టేసిందండి. తేలగొట్టేసేటప్పటికి నాకు అర్థమైపోయింది. అంటే వాక్యం చెప్తున్నాను కదా రోజు, ఈవిళ్ళు ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఏమైపోయింది ఇప్పుడు పైకి తేలిపోతుంది అనమాట అని చెప్పేసి అనుకున్నాం. ఆ తర్వాత ఇంకో రోజు ఆవిడ వచ్చిన కళ ఏంటి అంటే తన ఇల్లంతా ఆవిడ క్లీన్గా తుడుచుకుంటుందంట. తన ఇల్లంతా క్లీన్గా తుడుచుకుంటుందంట. తుడిచి అందులో పాత చింతపండు ఉందంటండి. ఆ పాత చింతపండుని తుడిచి ఇది ఉంచినా పడైనా అని అనుకుంటుందంట. ఆ మాట ఏంటంటే నాకు టెన్షన్ వచ్చేసింది. ఎంతకి ఉంచిందా పడేసిందా అనేసి నేను టెన్షన్గా వింటున్నానండి. ఏం చేశారు అది అని నేను కంగారు అవుతున్నాను అనమాట. అప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను, శారా గారు చివరికి పడేశాను అని నేను ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది అనమాట. అంటే పాత చింతపండు కబుర్లండి అయ్యి. ఏంటయ్యి? పాత చింతకాయ కబుర్లు అంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారా? వినలేదు ఎప్పుడుని? అయ్యి తండ్రి, ఈ మాట కూడా మీకు తెలీదా? చింతకాయ అంటేనే పులుపది, పులుపది. పాత చింతపండు కబుర్లు అంటే పాత చింతపండుకి అది గతం అన్నమాట. అంటే కొన్ని సంవత్సరాలు అయ్యాయి.
అవి విలువైనవి కాదయ్యి, అవి పులిపైనవి ఏయో ఆమె లోపల ఉండిపోయినాయి. అవి ఆ ఇల్లు అనగా తన హృదయం అది. కానీ అంత ఇల్లు అంతా ఊడ్చేసుకుంది. ఇప్పుడు చెత్త చెదారమంతా ఊడ్చేసింది. ఈ ఉంచనా పడైనా అని ఆలోచిస్తుంది. సాతానుడు ఏం చేస్తాడంటే ఉంచు, ఎందుకైనా పని చేస్తుంది అంటాడు. దేవుని ఆత్మ అంటదే పాడై అంటది. రెండు పోరాటాలు జరుగుతాయి ఎప్పుడు కూడా మనకి. దేవుని ఆత్మ విలువైన వాటిని లోపల దాయమంటది, చెత్తను ఉంచొద్దని చెప్తుంది దేవుని ఆత్మ. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందా అని నేను కంగారు అయిపోతే పాడేసాను. అమ్మయ్య అని నేను ఊపిరి తీసుకున్నాను. దేవుని స్తోత్రం అండి. పడేయాలండి, అలాంటివి ఉంచుకోకూడదు అని అన్నటప్పుడు ఎప్పుడైతే ఆమె ఇల్లు క్లీన్గా తోసుకుని పారబోసుకుందో, చెత్తంతా పడేసిందో, అప్పుడు మారు మనసు కొనుక్కుంది. హల్లెలూయా. చూసారా, మనస్సు మారింది. ఆ చెత్తే కనుక లోపల ఉంటే ఆమెకు మార్పు రాదండి, ఆమెకు మార్పు రాదు. అందుకే అదంతా పడేసుకుందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు, ఒక వ్యక్తిని లక్ష్య పెట్టినప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె దేవుల్లో పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారండి ఆమె. కానీ దేవునికి స్థానం లేదు లోపల. ఏమి లేదు, స్థానం లేదు. దేవుని ఆత్మ నివసించట్లేదు, సాతాను నివసిస్తున్నాడు లోపల. అందుకే మోసపోకూడదండి, మోసపోకూడదు. పరిశుద్ధాత్ముడికి మనం నిలయంగా ఉండాలండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏలాలండి. పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండాలండి. మీరు ఆత్మానుసారమైన వారైతే మీరు శరీర ఇచ్చల్ని నెరవేర్చరు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసును ఉంచుతారు అని కొరింథీయులకు రాస్తున్నాడు పౌలు గారు. అయితే మనం దేని గురించి మనం ఆసక్తి కలిగి ఉన్నామో మనకు అర్థమైపోతుంది. భూ సంబంధించిన విషయాల మీద మనం మనసు పెడుతున్నామా, పర సంబంధించిన విషయాల మీద మనం మనసు పెడుతున్నామా, దేని మీద పెడుతున్నామా? పర సంబంధించిన విషయాల మీద మనం మనసు పెడితే శక్తివంతంగా మనం ఉంటాము, బలంగా మనం ఉంటామండి. దైవ బలము మనం కలిగి ఉండాలి, దైవ శక్తిని మనము కలిగి ఉండాలి. భూ సంబంధించిన శక్తి బలము కాదండి. ఇది భూ సంబంధించిన బలము శక్తి కోసం మనం బలమైన ఆహారం తింటాము, తినాలి కూడా. ఈ శరీరాన్ని మనం బ్రతికించాలి. మనం బ్రతికుండాలి అంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి? మనం దేవుడు మనకిచ్చిన బలమైన ఆహారాన్ని పెట్టి దీన్ని మనం ఏం చేయాలి? బలపరచాలి. దీన్ని ఎలా బలపరుస్తున్నామో దీనికంటే ఇంపార్టెంట్ అయిన మన ఆత్మనే ఆత్మీయ ఆహారం పెట్టి దీన్ని బలపరచాలి. దీన్ని ఎప్పుడైతే మనం బలపరుస్తున్నామో మనకి శక్తి వస్తుందండి, మనకి బలం వస్తుందండి. ఇప్పుడు దావీదు ఏ బలంతో నింపబడి ఉన్నాడు? దైవ బలంతో నింపబడి ఉన్నాడు, దైవ శక్తితో నింపబడి ఉన్నాడు. అందుకే గొలియాతును చూసి, గొలియాతు మాటలు విని, అతని స్వరూపాన్ని చూసి వీళ్ళకి వణికిపోతున్నారు, అతని మాటలు విని వీళ్ళు వణికిపోతున్నారు. కానీ దావీదు ఎందుకు వణకట్లేదు? దావీదుకి ఎందుకు భయం అవ్వట్లేదు? దావీదు కంటే పెద్దవారు కదా వీళ్ళు, దావీదు కంటే ఎక్కువ యుద్ధాలు చేసిన వాళ్ళు కదా వీళ్ళు. ఎందుకు వీళ్ళకి భయం వేస్తుంది? ఇతనికి ఎందుకు భయం వేయట్లేదు? ఇతను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క శక్తి కలిగిన వాడు, దేవుని యొక్క అభిషేకము కలిగిన వాడు కనుక వాడెంతటి వాడు అని మాట్లాడుతున్నాడు. వాడు ఎంతటి వాడు అని మాట్లాడుతున్నాడు. నిన్న నాకు అరికాళ్ళు మండుతున్నాయండి. నిన్న మధ్యాహ్నం నేను పడుకున్నప్పుడు అరికాళ్ళు మండుతున్నాయి. ఏంటి ప్రభు అరికాళ్ళు మండుతున్నాయి ఏంటి? షుగరు డౌన్ అయినట్టు అనిపిస్తుంది, కానీ షుగరు ఎక్కువ ఉంటే కదా అరికాళ్ళు మండాలి. నీకు ఎందుకు మరి అరికాళ్ళు మండుతున్నాయి తండ్రి? ఏంటి నాయన అనుకున్నాను. అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోయిన కొంత సమయం మెలకు వచ్చిన తర్వాత ఈ మందిరం క్లీన్ చేయడానికి వస్తుందేమో ఈ అమ్మాయి
అని నేను తాళం తీయలేదు కదా అని నేను అనుకున్నాను. అనుకుని ఎవరన్నా ఫోన్ కానీ చేశారో ఏంటో, ఈ అమ్మాయి వచ్చి ఏమన్నా ఫోన్ చేసిందా పిలిచిందా ఏంటి అని నేను అనుకుంటున్నాను. అంతలోకి నాకు ఫోన్ వచ్చింది. మందిరం క్లీన్ చేయడానికి ఒక ఆమె వచ్చారు అని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేటప్పటికి సరేనండి రండి అనేసి నేను తాళం తీసాను. తాళం తీసేటప్పటికి ఆమె చేతిలో కొబ్బరికాయ ఉందండి. కొబ్బరికాయ అంటే బొండం అన్నమాట. బొండం తెచ్చి ఆమె నాకు ఇచ్చింది. మీరు దేవుణ్ణి మనం ఎంత లక్ష్య పెడతామో చిన్ని దాన్ని కూడా దేవుడు మనం లక్ష్య పెడతాడండి. అంటే నాకు ఇప్పుడు ఏం అవసరం అండి? ఇప్పుడు ఈ అరికాళ్ళు మంటలు వస్తున్నాయే, ఈ వేడిని వస్తున్నాయని నాకు తెలియదు. ఇప్పుడు నాకు వేడి తగ్గాలి అంటే ఇప్పుడు అది నాకు అవసరం. మీరు గమనించండి, చిన్నదాన్ని కూడా దేవుడు కేర్ తీసుకుంటాడండి. అది చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు, కానీ దాని విషయంలో నాకు తెలియదు, కానీ నా తండ్రి నా విషయంలో ఏం తీసుకున్నాడో కేర్ తీసుకున్నాడు. అప్పుడు ఎందుకమ్మా ఇది తెచ్చారు అంటే, లేదమ్మా తాగండి తర్వాత కాదు ఇప్పుడే తాగాలి మీరు అనేసి వెంటనే తాగే వరకు ఆమె విడిచిపెట్టలేదు నన్ను. సరే అని చెప్పేసి వెంటనే తాగానండి. తాగిన కాసేపటికి నాకు అరికాళ్ళు మంటలు తగ్గింది. హల్లెలూయా. ఇది నాకు వెంటనే అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమయ్యింది. ప్రభువా ఇలా అనుకున్నాను, నాకు ఇలా పంపించావు, ఎంత కేర్ తీసుకుంటున్నావయ్యా నా విషయంలో అని నేను మళ్ళీ దానికోసం ఆలోచన చెయ్యకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. అవునా కాదా? లేకపోతే మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు వస్తున్నాయి ఇవి అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. మరలా నేను తిరిగి దానికోసం ఏం చేయకూడదు, నేను ఆలోచన చేయకూడదు. అందుకే ప్రతి చిన్ని దాంట్లో కూడా ఎంత కేర్ తీసుకుంటాడో తెలుసా అండి దేవుడు. దేవుడికి మనం విధేయత చూపించినప్పుడు, ఆయనకి నమ్మకంగా మనం జీవిస్తే, ఆయన చెప్పింది చేస్తే అండి, మన ప్రతి చిన్ని దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, అవసరాలు తీర్చేస్తాడండి. పెద్ద పెద్ద అవసరాలే కాదండి, చిన్ని అవసరాలు కూడా తీర్చేస్తాడు అన్నమాట. చిన్ని అవసరాలు తీరుస్తాడండి. అది కొన్ని నేను అడిగానా దేవుణ్ణి, నాకు అది కావాలని ఎవరిని అడిగానా? అది కావాలని కూడా నాకు తెలియదు ఎంతకని. చూసారా, దేవుడు మన గురించి ఎంత ఆలోచన చేస్తాడో తెలుసా? ఆయన గురించి మనం ఆలోచన చేస్తే మన గురించి ఆయన ఆలోచన చేస్తాడు. దేవుని గురించి ఆలోచన చెయ్యాలంట, దేవుని మందిరం కోసం ఆలోచన చెయ్యాలంట. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకంటే మందిరం కోసం ఎందుకు చెయ్యాలమ్మా ఆలోచన? దేవుని ఇల్లు, దేవుని మందిరం కోసం ఆలోచన చేయాలి. దేవుని మందిరంలో జరుగుతున్న కార్యక్రమాల కోసం ఆలోచన చేయాలి. నా వంతు నేనేం చెయ్యాలి అని ఆలోచన చేయాలి. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే అండి, మన గురించి ఆయన ఆలోచన చేస్తాడు. మన గురించి మనం గోళ్ళంత ఆలోచన చేసే అవసరం ఉండదు. ఇది ఎలాగా అది ఎలాగా, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాగ అనవసరంగా బుర్ర పాడు చేసుకునే బదులు దేవుని కోసం ఆలోచన చెయ్యండి. దేవుని మందిరం కోసం ఆలోచన చెయ్యండి. దేవుని మందిరంలో మీరు ఏ రీతిగా ఉపయోగపడాలో అయ్యి ఆలోచన చెయ్యండి. ఇది మనం చెయ్యాల్సింది. ఈ మిగతా అన్నీ చెత్త చెదారాలే, ఈ లోకంలో అన్నీ కూడా ఏంటయ్యి, పైన ఉన్న వాటిని వెతుకుతామంట. ఆత్మానుసారం అయితే ఏం చేస్తామంట, ఆత్మానుసారంగా నడుచుకుంటామంట. ఆత్మ విషయాల మీద మనసు పెడతామంట. ఆత్మానుసారంగా ఆలోచన చేస్తామంట. ఏం చెయ్యాలి, నేను ఏం చెయ్యాలి. ప్రభా ఈరోజు ఏ వాక్యం చెప్పాలి, ఈరోజు ఏ పాట పాడాలి, నీ బిడ్డలకి ఏ పాట అవసరం. ఎందుకంటే ఇప్పుడు అవి పెడుతున్నాను కదా, ప్రతిరోజు పాటలు వాక్యం పెడుతున్నాను. చూస్తున్నారా మీరందరూనే? చూస్తున్నావా మనసవా? సెల్లంగా బాగా లేదా? చూడండి, ఎన్నో నిమిషాలు ఉండదు, అది 10 నిమిషాలు కూడా పట్టదు. మీరు చూస్తున్నావా లత? పిల్లలకు చూపిస్తున్నావా? చూపించాలి, వాళ్ళకి కూడా చూపించాలి. 10 మినిట్స్ అంతే కదా, చూపించుకోవాలి. పిల్లలకు కూడా చూపించుకోవాలి, మీరు వినిపించుకోవాలి. ఎందుకంటే మన మందిరం నుంచి మీకు ఆహారం వస్తుంది కదా. శుక్రవారం వింటారు, ఆదివారం వింటారు, కానీ ప్రతిరోజు కొంచెం కొద్ది నిమిషాలు ఆహారం పంపుతున్నాడు కదా దేవుడు మీకు. అది కూడా ఎందుకు వదులుకోవాలి మీరు?
నేను ఒక్క మెతుకు కూడా నేను వదులుకోలేదు, ఒక్క మెతుకు నేను వదలలేదు. ఒక్క మెతుకే కదా అని నేను ఏ రోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. పొల్లులో నుంచి ఒక్క గడ్డి గింజ దొరుకుతుందేమో అని వెతుక్కున్న వ్యక్తిని నేను. అందుకే ఆహారం విలువ నాకు తెలుసు. దేవదూతలకి ఎలాగైతే రాలేదో అలాగే నాకు వాక్యం అంటే రాదండి. ఈ సవిసారం లేని మన్నా నాకు ఎప్పుడు అనిపించదు. ఇంకా చివరికి ఇంకా టేస్ట్ ఎక్కువైపోతుంది నాకు. అది హల్లెలూయా, టేస్ట్ పెరుగుతుందండి. ఇంకానే టేస్ట్ పెరుగుతుంది. పెరగాలి, వాక్యం పట్ల నీకు ఆసక్తి పెరగాలి. వాక్యం నీకు రుచించట్లేదు అంటే నీలో ఏదైనా ప్రాబ్లం బయలుదేరిందేమో చూసుకోవాలి. వాక్యం విలువైందే, కానీ నీకెందుకు ఇంట్రెస్ట్ కోల్పోతున్నావు? ఏదో వ్యాధి బయలుదేరిందేమో గమనించుకోవాలి. కొన్ని వ్యాధులు పైకి కనపడతాయి, కొన్ని వ్యాధులు దొరకడవయ్యి. అందుకే మీకు అర్థమైపోవాలి. వాక్యం అంటే మీకు ఇంట్రెస్ట్ పోతుంది అంటేనే మీకు అర్థమైపోవాలి ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతుందా నాలోని అని. ఆహారం కొరత అంటే ఏంటో నేను అనుభవించిన దాన్ని గనక ఆహారం విలువేంటో నాకు తెలుసండి. నిజంగా ఆ రోజున ఆ కొరతలో నుంచి వెళ్ళకపోతే మరి ఎలా ఉండేదో నా పరిస్థితి నాకు తెలియదు. కానీ ఆ కరువు నేను అనుభవించాను. కానీ అనేక మందికి ఆహారం పెట్టేదానిగా దేవుడు నన్ను చేశాడు. హల్లెలూయా. దేవుని శక్తితో నింపబడ్డాడో, అభిషేకంతో నింపబడ్డాడో, దేవుని బలమేంటో ఆయనకి తెలుసు. సాతాను బలమేంటో కూడా దావీదుకు తెలుసు. ఆ చిన్న వయసులోనే అతని మీదకి దాడి చేసేసినాయండి. ఏం దాడి చేసింది? ఎలుగుబంటి, సింహము. అడవికి మృగరాజు. సింహం అంటేనే లోకాన్ని ఏలేస్తుందండి సాతాను. ఈ లోకం అంతా నాదే, లోకం మీద అధికారం నేను అంటది సాతాను. కానీ ఎవరిదండి? దేవుని బిడ్డలమైన మనకి ఏమిచ్చాడు ఆయన? అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడండి. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చిన దాన్ని మనం ఉపయోగించాలి. దేవుడి దగ్గర అధికారాన్ని పొందుకోవాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు మనం కలిగి ఉండాలి. అప్పుడు దాన్ని మనం పొందుకుంటాం. దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ అధికారాన్ని మనం ఉపయోగించాలి. తన పొందుకున్న దాన్ని ఇప్పుడు ఏం చేశాడు? అక్కడ ఆయన ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళారు, చెప్పారు. చెప్పినప్పుడు మాటలు జరుగుతున్నాయి ఇద్దరికేనే. నువ్వు చూస్తే బాలుడు కదా, నువ్వు ఎలాగెళ్తావు అక్కడికి అన్నాడు ఆయన. లేదు రాజా, నేను వెళ్తాను. సింహ బలము నుంచి, ఎలుగుబంటి బలము నుంచి నా దేవుడు నన్ను రక్షించాడు. ఈ యొక్క ఫిలిస్తీన్ నుంచి కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. వాడిని నేను చంపుతాను, వాడు తల తెగ నరికి నీ దగ్గర తీసుకొస్తానని చెప్తున్నాడు. సాతాను అనేటప్పటికి వణికిపోయి భయపడిపోతే మనల్ని కిందకు తొక్కేయక ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. సాతాన్ని తొక్కే అధికారం దేవుడు మనకిస్తానన్నాడు ఆయన. శీఘ్రముగా నీ పాదాల కింద వాడిని చితక తొక్కిస్తాను అని చెప్పాడు ఆయన. వాడే చితక తొక్కేస్తున్నాడా? నువ్వు చితక తొక్కుతున్నావా? ఎవరు వణుకుపోతున్నారు? నిన్ను చూసి వాడు వణుకుతున్నాడా? వాడిని చూసి నువ్వు వణుకుతున్నావా? ఎందుకు వస్తుంది వణుకు నీకు? ఎందుకేస్తుంది భయం నీకు? భయపడడానికి మనం దాసత్వంలో లేము. మన ప్రభు మనకి విడుదల ఇచ్చేశాడు. ఆయన పాపానికి, లోకానికి, సాతానికి దాసులుగా మనకు ఉండవసరం లేదు. ఆయన మనకు విడుదల ఇచ్చాడు. తన రక్తంతో మనల్ని కొనేశాడు. ఆయన కొనేసినప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, నేను ఆయన బిడ్డనని చెప్పుకోగలుగుతాను. ఆ గట్స్ నీ దగ్గర ఉన్నాయి. నేను ఆయన బిడ్డని. వస్తాయి, శ్రమలు వస్తాయి, కాదని అట్లా. ఇబ్బందులు వచ్చేస్తాయి, కాదంటలేదు. అయినప్పటికైనా నువ్వు ఆగిపోకూడదు, సాగిపోవాలి. ముందుకే సాగిపోయే బిడ్డలుగా మనం ఉండాలి తప్ప ఆగిపోయే బిడ్డలుగా మనం ఉండకూడదు.
సాతానుడు చాలా ఇబ్బందులు పెడతాడు మనల్ని, కానీ సులువుగా చిక్కులు పెడితే ఏ తెలివది? ఆత్మీయ తెలివి ఉండాలి మనకి. శరీర తెలివి కాదు, ఆత్మీయ తెలివి ఉండాలండి. తెలివి కలిగిన జకరియా జన్మలలో అని రాయబడింది. తెలివి ఉండాలి, ఆత్మీయ తెలివి ఉండాలి. భూ సంబంధించిన తెలివితేటలు అందరికీ పుష్కలంగా ఉంటాయి, కానీ ఏవి కావాలి మనకి? అడుగుతున్నారా మీరు? అడగండి ఈ రోజు నుంచి. ప్రభువా, నాకు ఆత్మీయమైన జ్ఞానం కావాలయ్యా, ఆత్మీయ తెలివి నాయన, ఆత్మీయ వివేకాన్ని దయచేతండి, వివేచన తండ్రి. ఈ మీరు అడగాల్సింది. ఏదో అడుక్కుని వాళ్ళగా అడుక్కోకండి దేవుడి దగ్గర. ఈ అడగండి, ఈ మీకు కావాల్సినవి, ఈ విలువైనవి ఈ అడగండి. అడిగిన వారికి నేను ఇస్తానన్నాడా లేదా? అడగవు దేవుడిని, మనం అడగాలి. అడిగితే తప్పకుండా ఆయన మనకి ఇస్తాడండి. వెతికితే దొరుకుతాడు, తడితే వేస్తానంటున్నాడు. ఒక్కోసారి సాతాను మోతేసేస్తా ఉంటాడు. ఏం చేయాలి మనం? మా పోయి మోతేసేసాడు, ఎలాగా కంగారు పడకూడదు. దాన్ని తన్ని వెళ్ళాలి. ఏం చేయాలి? ఒక తన్ని వెళ్ళాలి మనం. నా ముందు నువ్వు ఏంట్రా, నువ్వు తలిపేయడం ఏంటి? ఇది నా తండ్రిది ఇది అని నువ్వేం చేయాలి? ఓ పర్వతమా, నువ్వెంతటి దానివి? జెరుబాబెల్ని అడ్డగించడానికి నువ్వు ఎంతటి దానివి? అది పర్వతంలా ఉంటే ఉండొచ్చు, నీ ముందున్న సమస్య పెద్ద పర్వతంలా కనబడుతుందేమో, నిన్ను భయపెట్టేస్తుందేమో. నిజంగా నువ్వు దేవుని కలిగి ఉన్న బిడ్డవైతే, దేవుని అభిషేకం కలిగిన బిడ్డవైతే, దేవుని ఆత్మ నడిపింపు నువ్వు కలిగిన బిడ్డవైతే దాన్ని ఏం చేస్తావు తెలుసా? ఆఫ్రాల్ కింద చూస్తావు దాన్ని. నువ్వు ఎలా చూస్తావు? నువ్వు నన్ను ఆపేస్తావా? నిన్ను ఎలా తొక్కుతానో చూడు అని తొక్కకుండా వెళ్ళాలి మన సమస్యని. సమస్య మనల్ని తొక్కేయకూడదు, సమస్యనే మనం తొక్కకుండా వెళ్ళాలి. అర్థమైందా? ఏం చేశాడు దావీదు? ఒక తొక్కేశాడా లేదా? ఎలా తొక్కగలిగాడు? కనీసం నా సూట్ అన్న వేసుకోరా బాబు అన్నాడు. ఆయన బాధపడలేక సూట్ వేసుకుంటూ అడుగు తీసి అడిగేలేకపోయాడు. నాకు అలవాట్లేదు రాజా, ఇది మీరు ఉంచుకోండి. దేవుడు నాకు నేర్పించాడు, నా స్టైల్లో నేను వెళ్తాను అన్నాడు. ఏంటి ఆ స్టైలు? అతను లోయలోకి దిగి, ఒకవేళ నేను అనుకుంటున్నాను సుమా, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆలోచించే కొద్దీ ఇంకా అనేక విషయాలు వస్తూ ఉంటాయండి. ఆ లోయలోకి దిగుతుంటే, లోయలోకి దిగినప్పుడు వీళ్ళందరూ ఏమో అనుకున్నారు, కానీ ఉన్నట్టు రాళ్ళు ఏరి అది ఒడిసెల్లో పెట్టి గిరా తిప్పుతుంటే ఏం చేస్తున్నాడు? ఇది అన్న కాకి కొడతాడా? ఏం కొడతాడు? ఇలా తిప్పుతున్నాడు ఏంటి? ఇంకా అయిపోయింది మన పని, మనం ఎవరికి బానిసలు అయిపోవాలి ఇప్పుడు. ఈ రాజుగారు ఏంటి ఈయన్ని పంపించారేంటి? ఇన్ని యుద్ధాలు చేసిన వాళ్ళు మనం ఉన్నాం కదా, ఈయన్ని పంపించారేంటి అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారండి? పై ప్రాణాలు పైకి ఎగిరిపోతూ ఉంటాయి. ఇంకా అయిపోయింది, ఈడేంటి యుద్ధం చేతమేంటి, గిరా తిప్పుతున్నాడు ఏంటి ఇలాగా, ఆడేమనుకుంటున్నాడు అసలు అనే అని. కానీ దావీదుకి భయం అనిపించిందా? ఎందుకని? యుద్ధము యెహోవాదే అని. యుద్ధము యెహోవాదే అని అలా కూర్చున్నాడు. అక్కడ కూర్చోలేదు. ఏది నేర్చుకున్నాడో అదే ఉపయోగించాడు. ఏది నేర్చుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అతనికి నేర్పించాడు. మనం ఎలా నేర్చుకుంటాం? పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. దీనులకు ఆయన చెయ్యి పట్టుకుని ఏం చేస్తాడట? నడిపిస్తానంటున్నాడు, నేర్పిస్తానంటున్నాడు. నేర్పించాడండి దావీదుకి. ముందు ఒక యుద్ధం ఉంటుంది, ఆ యుద్ధంలో నువ్వే నిలబడాలరా అని, ఆ యుద్ధంలో నువ్వు చేయాల్సింది ఇది అన్నట్టు ముందే నేర్పించి వీళ్ళు రెడీ పెట్టాడనమాట. సాతానుడు ఒకరిని రెడీ చేస్తే దేవుడు ఒకరిని రెడీ చేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సాతానుడు రెడీ చేస్తాడు,
దేవుడు కూడా రెడీ చేస్తాడు. అయితే మనం రెడీనా? మనం రెడీగా ఉన్నామా? మీకు మీరే అనుకోండి, ప్రభా నువ్వు నిజంగా నాకు ఏదైనా అప్పచెప్తే నేను చేయగలనా? ఆలోచించమండి మీకు మీరే. అలా అని చెప్పి మీరు చేయలేని పనులేవి చెప్పడు దేవుడు. మీరు చేయగలిగినవి, మీకు చేతగలిగినవే చెప్తాడు ఆయన. నాలాంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడు చేయని పని చెప్తూ ఉంటాడు. మరి మావి వేరుగా ఉంటాయి కదా, అందుకని అది ఎప్పుడు మాకు తెలియదు, అది ఎలా చేయాలో తెలియదు, కానీ నువ్వు చెయ్యంటాడు. అంటే ఎందుకన్నాడు ఆయన? ఆల్రెడీ ఆ సామర్థ్యం మాకు ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? సామర్థ్యం ఇచ్చి పని చేస్తాడు ఆయన. అలాగే మీరు ఏ పనులు చేయాలో ఆ సామర్థ్యాన్ని మీకు ఇచ్చి పని చేయమంటాడు ఆయన. చెయ్యాలి మీరే. ఒకేసారి నేను చేస్తాను అన్నట్టుగా ఉండకూడదు. ట్రైనింగ్ ఇస్తాడు ఆయన ముందు మనకు. ఏమిస్తాడు? ట్రైనింగ్ లేని ఎవరైనా పని చేయగలుగుతారండి? ట్రైనింగ్ ఇవ్వాలి ముందు. అడవుల్లో ఇచ్చాడు ట్రైనింగ్, ఆ తర్వాత నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత అయ్యి బాబోయ్ నాకు అసలు యుద్ధం అంటే తెలీదు, ఆ ఫిలిస్తీయుడేంటి అంత ఎక్కున్నాడేంటి, అంతలా ఉన్నాడేంటి, ఆ కవచాలేంటి, అయ్యేంటి ఇయ్యేంటి అని ఆమె భయం వేసిందండి. అతనికి ఎప్పుడూ చూడకపోయినా ఎందుకు భయం వేయలేదు? నాకు తెలియని విషయం ఏంటంటే అండి, సైతానికి సంబంధించిన వాటిని ఎంత హైలైట్గా మాట్లాడతారండి చాలామంది. వాళ్ళు ఇలాంటి అలాంటి కాదండి బాబు, వాళ్ళు అమ్మో వాళ్ళు అలాగండి. నీ దేవుడి గురించి ఎప్పుడన్నా చెప్పావా నువ్వు? అలాగా మా దేవుడు ఇంత గొప్పవాడండి, మా దేవుడు ఎలాగండి అలాగండి అన్న మాట ఎప్పుడన్నా వచ్చిందా? సైతాన్ని హైలైట్ చేయమంటే ఎంత బాగా చేస్తారోనండి, చేతబడి చేసేస్తారండి బాబు వాళ్ళు. అయ్యగారు అనేవారు, మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఆ షాపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయలు మిరపకాయలు కడతారండి. వాళ్ళు గుమ్మాలు ఎందుకు కడతారో అది సైంటిఫిక్గా ఏదో చెప్పారు మొత్తం మీద. మొన్న మధ్య ఎక్కడ విన్నాను కదా, అలాగా కడతారట. అవి నిజానికి ఈ దెయ్యాలకి సంబంధించినవి కూడా కాదంటండి. అయితేనే అవి తొక్క అనేవారు. ఏ అంటే ఏమి లేదు అన్నారు. చివరికి తేలింది అంటే అవి అంట మాంత్రికులు ఉపయోగిస్తారంటండి. నిమ్మకాయలు ఏం చేస్తారు? ఓ రోజుని నేను చూసుకోకుండా నిమ్మకాయలు తొక్కుంటూ వచ్చేసాను. నేను ఎవరో ఒకరు తొక్కేస్తారు కదండి. చివరికే ఆ తొక్కేసిన నిమ్మకాయలు మనం ఏం చేస్తాము? అస్తమాట కిందకే చూడం కదా, మరి ఇలా చూద్దాం కదా. మరి ఎవరి మనిషిని గుద్దేయం మనం? పై చూడకపోతుంది ఏమైనా వస్తే గుద్దేయం వాళ్ళని. అందుకని అప్పుడప్పుడు పైకి చూస్తాం, కిందకి చూసుకోవాలి, పైకి చూడాలి, రెండు చెయ్యాలి. అప్పుడు ఇలా కిందకి చూసేటప్పుడే నేను ఎక్కడ వేసేసాను అడుగు, ఏ వేసేటప్పటికి ఎప్పుడు అయ్యగారు తొక్కొద్దంటారు కదా, మరి నేను తొక్కేశాను. అప్పుడు అదే అదునుగా తీసుకుని సాతాన్ని ఏం చేస్తాడంటే మన గుండెల్లో గుబులు పుట్టించేస్తాడనమాట. నిమ్మకాయ తొక్కేసావు అంటాడు మన లోపల. అప్పుడు మనమేమనాలి? అయ్యి బాబోయ్ నిమ్మకాయ తొక్కేసాను, ఇలా కాదు అనాల్సింది. అయితే ఏంటి? నిమ్మకాయ తొక్కాను ఏంటి ఇప్పుడు అనాలి. నిజంగా దేవుడు పెట్టబట్టి ఏమనాలి? అలాగన్నారు. ఏం చేస్తుంది నిమ్మకాయ? నీకు ఏం చేస్తుంది? ఏమీ చేయదు. అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటేనంటే భూత వైద్యులు వాళ్ళకి నిమ్మకాయ పచ్చడి కావాలంటే నిమ్మకాయలు తెమ్మంటారంటండి. వాళ్ళకి కొబ్బరి నూనె ఆడించుకోవడానికి కొబ్బరికాయలు తెమ్మంటారంట. మిరపకాయలు ఆడించుకోవడానికి మిరపకాయలు తెమ్మంటారంట. ఇది సీక్రెట్ అంటండి. అంతే తప్ప వాటిని పెట్టి ఏమి చేయరండి వాళ్ళు. నిజముగా నువ్వు దేవుని రక్తంలో కడగబడ్డ బిడ్డవైతే నిన్నే దెయ్యం ఏమి చేయలేదు. ఏది కూడా ఏమీ చేయలేదు. నువ్వు తాకడానికి దానికి అధికారము ఉండదు. క్రీస్తు రక్తం మన మీద కనబడుతుంది. అందుకని దారిలో నిమ్మకాయ తొక్కాను, ఎండు మిరపకాయ తొక్కాను, ఈ భయాలు ఏం పెట్టుకోకూడదు. అవి ఏమీ చెయ్యకుండా అలాని కావాలని తొక్కుకోవాల్సిన అవసరత మనకు లేదు. చూడు నేను తొక్కుతాను నిన్ను అని వెళ్ళాల్సిన అవసరం ఉందా మనకే?
నీ కాలు మీద కింద పడితే తొక్కు, కావాలని నువ్వు తొక్కాల్సిన అవసరత లేదు. నువ్వు భయపడాల్సింది దేవుడికి, దెయ్యాలకి కాదు, వేరే ఆటలు కూడా కాదు. అదనమాట దేవుడి స్తోత్రం. ఎక్కడికి రాకముందే కొన్ని సంవత్సరాల ముందు దేవుడు చూపించాడు. ఎక్కడ ఇద్దరు మాంత్రికులు ఉన్నారో చేతబడులు చేసేవాళ్ళు, వాళ్ళు నీ మీద పెద్ద పాములు విసిరేస్తారని దేవుడు నాకు చూపించాడు. చూపిస్తే నేనేం చేశానంటే ఏసు రక్తమే జై అని చెప్తున్నాను, పెద్ద పాముని విసురుతున్నాను. ఏసు రక్తమే జై చెప్పేటట్టు అది కింద పడిపోతుంది. మళ్ళీ ఇంకో పాముని వేస్తున్నారు, మళ్ళీ ఏసు రక్తమే జై అన్నారు, కింద పడిపోతుంది. అలాగా వాళ్ళ దగ్గర ఉన్న పాములన్నీ వాడేశారండి. వాళ్ళ దగ్గర ఉన్న పాములన్నీ వాడేసరికి ఏం లేవు వాళ్ళ దగ్గర. నా మీద చేయాల్సిన మంత్రప్రయోగాలన్నీ అయిపోయినాయి అక్కడ. కాకపోతే చాలామందికి చేసి చేసి పాపం విఫలమైంది, నా దగ్గరే విఫలమై ఉండొచ్చు బహుశా అనుకుంటున్నాను. కాకపోతే నేను చేసిన ప్రార్థన ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువా ఏ మాంత్రికులు అయితే నా మీద ప్రయోగాలు చేశారో వాళ్ళు రక్షించబడాలి, నిన్ను ప్రకటించాలి తండ్రి అని ప్రార్థన చేశాను. నాకు తెలిసిన దైవజనులు ఇలా వెళ్తూ వచ్చారండి, మందిరం నిర్మాణం జరుగుతుంది. అప్పుడు ఏంటమ్మగారు మందిరం ఏంటి అన్నారు. అవునండి అన్న. మరి మా చర్చికి వచ్చినప్పుడు చెప్పలేదేటమ్మా అన్నారు. అప్పుడు లేదు కదండి అన్నారు. ఆ ఊరు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, అప్పటికేమీ లేదు. అప్పటికేమీ లేదు పాస్టర్ గారు, ఇది మొదలెట్టి కొన్ని రోజులు అయింది అంతే అన్నారు. అవునమ్మా ఏంటి అప్పుడే ఎంత లేచిపోయింది అనుకుంటే లోపలికి వచ్చాను. వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇక్కడ ఇద్దరు మాంత్రికులు ఉన్నారు, ఒక చెట్టు మీద ప్రయోగం చేస్తున్నారు కానీ అది వాళ్ళు చేసినప్పుడు ఆ చెట్టు అలా చీలిపోతుంది, మళ్ళీ కలిసిపోతుంది, అలాగా మళ్ళీ చీలిపోతుంది, మళ్ళీ కలిసిపోతుంది అని చెప్పి మాంత్రికులు సహితం ఈ మందిరానికి వస్తారు కొంతకాలానికే అని చెప్పాడు ఆయన. మరి నేను చేసిన ప్రార్థన ఏంటి? అలా అని చెప్పి మీరేం భయపడిపోకండి, వాళ్ళు ఎవరన్నా ఎప్పటికైనా వస్తే మీరేం భయపడిపోకండి, వాళ్ళ దగ్గర ఇంకా ఏం పని చేయలేండి. కోరలు తీసేసిన కోమలు అన్నమాట అయ్యి. వాళ్ళు మరి వాళ్ళని రక్షించుకుంటాడు కదా దేవుడు. అలాంటి వ్యక్తులు కూడా వస్తారండి. ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వదండి. ఆయన పేరట విలువైన ప్రార్థన మనం అర్పించినప్పుడు తప్పకుండా అది ఒక టైంలో, ఏ టైంలో దేవుడు జరిగించాలనుకుంటే ఆ టైంలో జరిగిస్తాడు. మన టైంలో జరగదు, అది ఆయన టైంలో జరిగిస్తాడు. మనం అడిగిన వెంటనే అది జరగదండి. ఆయన ఏ టైంలో వాళ్ళు రక్షించాలనుకున్నాడో ఆ టైంలో రక్షిస్తాడు వాళ్ళని. అప్పుడు వాళ్ళ ప్రభువు కోసం బలంగా ప్రకటించే వాళ్ళు అయిపోతారన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం, కానీ దేవుడు మమ్మల్ని రక్షించాడనే సాక్ష్యాలు చెప్తారాళ్ళు. అనేక మందిని ప్రభు తట్టుకు తిప్పేస్తారు అలాంటి వాళ్ళు. మనకులా కూర్చోరాళ్ళు ఏం చేస్తారు? ప్రభు తట్టుకు తిప్పుతారండి. వాళ్ళు విరామం తీసుకోకుండా పనిచేస్తారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఆశ్చర్యం, ఎప్పటి వరకు దెయ్యాలు నమ్ముకుని ఇవన్నీ చేశాము, ఈయన దేవుడా అని తెలుసుకుంటారన్నమాట. తెలుసుకున్న వాళ్ళు ఊరుకుంటారండి, రక్షించబడ్డ వాళ్ళు ఊరుకుంటారా? అమ్మో నేను రక్షించబడ్డాను కనుక అందరూ రక్షించబడాలని కోరుకుని పనిచేస్తారన్నమాట. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? పనిచేశాడా లేదా? సౌలుకి 10,000 కానీ దావీదుకి వేలు యుద్ధం చేసేసాడు అనేసి స్త్రీలు పాటలు పాడేశారా లేదు? ప్రజలతో, తన ప్రజల ప్రధానులతో ఆయన ఏం చేశాడు? ఆయన కూర్చోబెట్టాడా లేదా? చివరికే రాజుని చేశాడా లేదా? సౌలు పడగొట్టాడా లేదా? దావీదు కూర్చోబెట్టాడా లేదా? సౌలు వదలడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? రాజు అవగానే చెప్పిన పని చేయలేదండి అతను. దేవుడు ఒకటి చెప్తే అతను ఒకటి చేశాడండి. ఇలాంటి వాడు నాకు అక్కర్లేదురా బాబు, నాకు కావలసిన వాడిని నేను తయారు చేసుకుంటున్నాను, ఒక్కడనే ఆయన కూర్చోబెడతాను అని చెప్పేసి దావీదుకు 30 ఏళ్ళు వచ్చేదాకా వెయిటింగ్లో ఉంచాడు దేవుడు. అప్పటి వరకు ఇతనికి టైం ఇచ్చాడు. కానీ దేవుడి యొక్క లిస్టులో అతన్ని ఏం చేశాడు? ఆయన తోసేశాడు. ఎప్పుడు కూడా దేవుడు చెప్పినట్టుగా మనము చెయ్యాలండి. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. మన సొంత పెత్తనాలు ఉండకూడదు మధ్యలో.
వాళ్ళ వేళ వచ్చి సలహాలు చెప్తూ ఉంటారు మనకి. ఆ సలహాలు కాదు మనం వినాల్సింది. దేవుడు ఏది చెప్పాడో అది వినాలి. మనకి ఒక శక్తి కలిగిన దైవజనురాలను మనకి ఇచ్చాడు దేవుడు, మనల్ని ప్రేమించి. ఆమె ద్వారా మనకు వచ్చింది మనం ఏం చేయాలి? వినాలి. ఏదో ఈ 2 మాట్లాడుకోవచ్చు మీ దగ్గరికి నిలబడి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడిగి ఈరోజు ఏ వాక్యం చెప్పాలి నాయన, ఈ బిడ్డలకు ఏం అవసరమని అడిగి వస్తాను, దేవుడి దగ్గర తీసుకుని నేను పట్టుకొస్తాను మీ దగ్గరికి. అంతే తప్ప నేను ఏదో పట్టుకొచ్చి మీ దగ్గర చెప్పనని. అందుకని ఇది ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు పరలోకం నుంచి వస్తుంది. ఇది పరలోకం నుంచి వచ్చే మన్నాను ఎప్పుడు కూడా ఇది చవి సారం లేదని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యంగా చూడకూడదు. దాన్ని భుజించాలి. మనం భుజిస్తేనే మనకు బలం వస్తుంది, భుజిస్తేనే మనకు శక్తి వస్తుంది, భుజిస్తేనే మనకు ఆత్మీయ ఆరోగ్యం వస్తుంది, శరీర ఆరోగ్యం వస్తుంది. ఆత్మీయ కార్యాలు చేయడానికి మనం పూనుకుంటాం, బలము తెచ్చుకుంటాం, ధైర్యంగా నిలబడతాం, దేనికి భయపడం, వెనక్కి పారిపోం, నిలబడతాం ప్రభు కొరకు. అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు క్లుప్తంగా ప్రార్థించండి.